హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా కమ్మగా ట్రెడిషనల్ రెసిపీ అయిన దమ్కే సేమియాని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి తినడానికి ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. లేదంటే సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా స్వీట్ చేయాలన్నా బెస్ట్ స్వీట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ ట్రెడిషనల్ రెసిపీ అయిన దమ్కే సేమియాని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను రోస్టెడ్ తీసుకున్నానండి, అందుకే ఇవి కాస్త రెడ్గా ఉన్నాయి. రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఒక 100 నుంచి 150 గ్రామ్ వరకు ఉంటాయండి ఇవి. ఇలా మనము దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా ముక్కలుగా అయిపోతాయండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. ఇలా చూడండి, నేను ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నానండి సేమియాను. ఇప్పుడు నేను ఇక్కడ బాదం ఏమో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకున్నానండి. క్యాజు కూడా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా, పిస్తా పలుకులు కూడా కట్ చేసుకున్నానండి. కిస్మిస్ ఇక్కడ నేను నల్ల ద్రాక్ష ఇంకా ఎర్ర ద్రాక్ష 2 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో ఎప్పుడైనా నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నెయ్యిలో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇలా అన్ని ప్లేట్లో తీసుకొని ఈ ప్లేట్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా మనం రెడీ చేసుకున్న సేమియాని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇక్కడ ఫ్రై చేసిన సేమియా కాకుండా తెల్లగా ఉండే సేమియా తీసుకుంటే దాన్ని ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఉంటుందండి. ఇక నేను రోస్ట్ చేసుకున్న సేమియా తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం ఉండదండి. దీనికైతే మనం ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మాడిపోవండి. సేమియా అయితే చాలా క్విక్గా అయిపోయి సేమియా అండి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కాస్త కలర్ చేంజ్ మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నది బాగా వేడి చేసుకున్న పాలు తీసుకున్నానండి. 1 కప్పు పాలు తీసుకోవాలండి. మిగడ ఉన్న పాలు తీసుకున్నాను. కొద్దిగా వేస్తూ మనము సేమియాని మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో 1 కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చండి, కానీ స్వీట్లో పాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా సేమియాని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు సేమియా మెత్తగా అవుతాయండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మంటనైతే. ఇలా మొత్తం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంచిగా. ఇప్పుడు నేను దీంట్లో షుగర్ ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు నుంచి లేదంటే 3/4 కప్పు దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సేమియా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, పొడి పొడిలాడుతూ కమ్మగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. లేదంటే మీరు దీంట్లో కోవా అయినా వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న
డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలండి. అప్పుడే చక్కగా వేగి లోపల వరకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా దమ్ పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మూత తెరిచి చూస్తే సాఫ్ట్గా చాలా బాగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని సేమియాలను. ఇప్పుడు ఇలా బాగా సేమియా మొత్తం మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే చుట్టాలైనా పిల్లలైనా ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఇలా మీరు చేస్తే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ చాలా బాగొస్తాయండి. పిల్లలు స్వీట్ అడగానే అప్పటికప్పుడు ఇలా ఒక 5 నిమిషాల్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ దమ్కే సేమియాని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.